వెల్కమ్ బ్యాక్ టు చిన్న చిన్న సంగతులు ఛానల్. లాస్ట్ వీడియోలో మనం విరాట మహారాజు తన సింహాసనంపై కంకుబట్టు కూర్చొని ఉండడం చూసి, మరియు కంకుబట్టుకి ఇరువైపులా వలుడు, బృహన్నల, దామగ్రంథి, తంత్రిపాలుడు కంకుబట్టుకు సేవలు చేయడం చూశాడు. చూసిన వెంటనే కోపంతో విరాట మహారాజు కంకుబట్టుని ఈ విధంగా అరుస్తున్నాడు అతడిపై. ఏంటి కంకుబట్ట, నీకు ఎంత కండకావరం అని చెప్పి అరిచాడు. అప్పుడు బృహన్నలు, ఏమిటి విరాట, కంకుబట్టుపై అరుస్తున్నావు నీవు? కంకుపట్టుకి గాయం చేసినందుకు నిన్ను ఘోరంగా శిక్షించేవాడిని. ఆ ధర్మప్రభు జాలి కారణంగా నీవు ఇంకా బ్రతుకున్నావు అని అంటాడు. అప్పుడు ఇద్దరి మధ్య వాగ్వివాదం జరుగుతుంది, విరాట మహారాజుకి మరియు బృహన్నలకి. దీని గురించి పూర్తి వీడియో మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో మనం పాండవుల అజ్ఞాతవాసం ముగియడం, అలాగే పాండవులు వారి రూపాల్ని వారు ఎలా పొందారు, ఎవరిని స్మరించుకుంటే పొందారనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. విరాట మహారాజు బృహన్నలను గంభీరంగా, మీరందరూ ఎవరు, నా సింహాసనం మీద కూర్చున్న ఈ కంకుబట్టు ఎవరు అని చెప్పి పళ్ళు కొరుకుతూ గట్టిగా అరిచాడు. అప్పుడు బృహన్నల, విరాట అని గట్టిగా అరిచి అంతలోనే శాంతం తెచ్చుకొని చిరునవ్వుతో ఈ విధంగా చెబుతున్నాడు కంకుబట్టు కోసం బృహన్నల. విరాట రాజా, ఏ మహారాజుపురంలో పట్టపగలే దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలలాగా సామంత రాజుల మణికిరీటాలు సంచరిస్తూ ఉంటాయో, ఏ ధర్మప్రభు కీర్తి దిగంతాల వరకు వ్యాపించి సర్వజన స్తోత్రభావమే ప్రకాశిస్తూ ఉంటుందో, ఏ సర్వభౌముని కురితిమిత్తముల అనంత విశ్వభరాదేవిని తమ ప్రతాపాగ్నులతో వీర ప్రదక్షిణలు చేసి విజయాత్రలు చేశారు, ఏ మహాచక్రవర్తి సాటిరాజులెవ్వరికీ సాధ్యం కాని రాజసూయ మహాయజ్ఞం చేసి యశో విరోజితుడైనాడు, ఏ ఏకఛత్రాధిపతి ఆజ్ఞకు తల వంచి 4 దిక్కులు మోకరిల్లి ప్రణామం చేస్తాయో, ఏ మహాదాత వితరణ గుణశీలను నిరంతరం నేల 4 చిరుగులలో అర్ధులు ప్రస్తుతిస్తూ ఉంటారు, ధర్మమే ఆభరణంగా, సత్యమే కవచంగా, శాంతమే జీవిత ధ్యేయంగా ఏ మహాపురుషుడు సంచరిస్తాడో, ఆ జగదేక పూజ్య మందారుడు పాండురాజు నరేంద్రుడు పెద్ద కొడుకు, అరివీర భయంకరులైన ఈ భీమ అర్జున నకుల సహదేవులకు అన్నయ్యి ఆరాధ్య దైవమే వెలిసిన ఈ మహావీర ధర్మమూర్తి యుధిష్ఠిర సార్వభౌముడు. ఈయన అగ్ని, యమ, వరుణ, కుబేర, వాయువ్యాధి అష్టదిక్పాలచే అర్చింపబడే ఇంద్రపదవి అధిరోహించేందుకే అర్హుడు. అలాంటివాడు నీ ఈ చిన్న గద్దె మీద కాలు మోపడానికి తగడా అని చెప్పి బృహన్నలు కంకుబట్టు కీర్తి కోసం వివరించాడు. ఆ మాటలు వినగానే విరాట మహారాజు కొయ్య బొమ్మలా ఉండిపోయాడు. పీడితనం క్రింద లీలలుగా ప్రకాశిస్తున్న పరుషమైన పౌరుషం అతను కొట్టవచ్చినట్లు కనిపించసాగింది బృహన్నలో విరాట మహారాజుకి. అలాగే వరుడై ఉన్న అక్కడ బలంగా ఉన్న మనిషిని చూస్తే మహాబలశాలి అయిన భీమసేన ప్రతిరూపం పొడగట్టి కనబడుతుంది విరాట మహారాజుకి. అలాగే పక్కన ఇరువైపుల దామగ్రంథిని మరియు సహదేవుని చూస్తే దామగ్రంథులను నకుల సహోజన్యము మరియు తంత్రిపాలలో సహదేవుని సహజ మాధుర్య రూపం తొంగి చూసింది విరాట మహారాజుకి. ప్రశాంత వదనబింబంతో తన మొహం నిండా చిరునవ్వు కాంతిని వెదజల్లుతున్న కంకుబట్టుని, ఆ తేజమైన గంభీరమూర్తిని చూస్తూ తనకే తెలియకుండా 2 చేతులు పెట్టి జోడించుకుని ప్రణామాలు చేశాడు. వెంటనే అక్కడి నుండి కంకుబట్టు సింహాసనం లేచి భక్తిగా చేతులు జోడించుకుని, తండ్రి, త్రిభువనాథ సత్కార తేజోమూర్తి, ధర్మమూర్తి, నీ దయ వల్ల నా తమ్ముళ్ళు, మా మిత్రుడైన విరాట మహారాజు ప్రాపులు నిరాపాయంగా అజ్ఞాతవాసకాలం గడిపాం. ఇక మాకు మా స్వరూపాలు ప్రసాదించి ఆస్వాదించండి అని చెప్పి కంకుబట్టు ధర్మమూర్తిని ప్రార్థించాడు, ధర్మదేవతని. మరుక్షణం ఆ 5 అన్నదమ్ములు దివ్యాభరణ భూషిత సుందర శరీరులై మహారాజు లాంఛనాలతో దీదీప్యమానంగా ప్రకాశిస్తూ కొలువుకోట నిండా తేజపుంజాలు వెదజల్లారు. విరాటుడు ధర్మరాజు పాదాల మీద వ్రాలిపోయాడు. ఉత్తరుడు తక్కిన సామంత మంత్రి పురోహితులందరూ కూడా వారి 5గురికి నమస్కారాలు చేశారు.
మనం ఈరోజు ఈ వీడియోలో పాండవుల అజ్ఞాతవాస కాలం ముగిసిన తర్వాత వారి రూపాల్ని ధర్మమూర్తిని అంటే ధర్మరాజుకి తండ్రి అయిన ధర్మదేవతను ప్రార్థించడం వల్ల వాళ్ళ సస్వరూపాలు వచ్చాయని తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.